అలాగే విశ్వాసులు కూడా చెప్తున్నాను, మీ అయ్యగారు ఎంత గొప్పోడైనా, ఎంత పనుడైనా, ఎంత తలాంతులు గలవాడైనా, ఆయన ప్రార్థించినప్పుడు ఎలాంటి జవాబులు వచ్చినా గుర్తుపెట్టుకో, నాకు బాగా దాహం వేస్తున్నప్పుడు నీళ్లు తాగటానికి నేను మీ ఇంటికి వస్తే గ్లాసులో నాకు నీళ్ళు ఇచ్చారు. నేను గ్లాసును వాడుకొని నీళ్లు తాగాను. తాగి నేను గ్లాసును గనపరిస్తే కరెక్టా, మిమ్మల్ని గనపరచాలా? పెద్దగా చెప్పండి. గ్లాసున మిమ్మల్ని గనపరచాలి. అయ్యగారిని గనపరచడం ఎలాంటిదంటే గ్లాసును గనపరచడం లాంటిది. ఆ గ్లాసులో నీళ్లు పోసి నీకు అందించిన వాడు దేవుడు కాబట్టి మొట్టమొదట దేవుణ్ణే మహిమపరచాలి. ప్రభువా, ఒక మంచి దైవజనుణ్ణి నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం, ఇదంతా నీ కృపతోనే జరిగింది నాయన, నీ దయ లేకపోతే అతను అలా ఉండడు. ఓ మంచి పాట అతను పాడాడంటే అది నీ దయ ద్వారానే దొరికింది ప్రభు, అతన్ని వాడుకుని ఒక మంచి పాట నాకు ఇచ్చినందుకు స్తోత్రము. ఓ చక్కని ఉపదేశము అతడు చేశాడు అంటే అది నీ ద్వారా నువ్వు చేసిన కార్యమే గనుక అతన్ని వాడుకొని మంచి ఉపదేశాలు నాకు ఇచ్చి నన్ను బలపరిచి ప్రోత్సహించి కర్తవ్యాన్ని బోధిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా అని దైవజనుని పైన దేవుణ్ణి పెట్టాలి. దైవజనుని పైన ఎవరిని పెట్టాలి? ఫస్ట్ దేవుణ్ణి గణపరుచుకోవటం నేర్చుకోవాలి. ప్రతి విషయములో నంబర్ 1లో దేవుడు ఉండాలి. సేవకుడికైనా దేవుడే ఉండాలి, విశ్వాసులకైనా దేవుడే ప్రధాన స్థానంలో ఉండాలి. తప్పించి సేవకులు విశ్వాసుల మీద హృదయం పెట్టుకుంటే వాళ్ళు నరులను ఆశ్రయించి శాపగ్రస్తుల లిస్టులోకి వస్తారు. అలాగే విశ్వాసులు కేవలం సేవకుడి మీదనే హృదయం పెట్టుకొని దేవుడి మీద నుంచి తొలగించుకుంటే వాళ్ళు కూడా శాపగ్రస్తుల లిస్టులోకే వస్తారు. ఎందుకంటే విశ్వాసులు నరులే, సేవకుడు కూడా నరుడే. దేవునికి స్తోత్రం. యెహోషాపాతు చెప్పాడు కదా అన్నయ్య, మరి ప్రవక్తలను నమ్ముకొనుడని చెప్పాడు కదా అని మీరు అడుగుతారేమో. ప్రవక్తలను నమ్ముకొనమని రెండోసారి చెప్పాడు. మొదటిసారి యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారని చెప్పాడు. కానీ యెహోవా ప్రవక్తలను మాత్రమే నమ్ముకోండి అని చెప్పలా. ఫస్ట్ ఏం చెప్పాడు యెహోషాపాతు? యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఫస్ట్ మీరు నమ్మాల్సింది ఎవరిని? యెహోవాని. ఆనుకోవాల్సింది ఎవరి మీద? హృదయం ఉంచాల్సింది ఎవరి మీద? యెహోవా మీద. తర్వాత ఆయన ప్రవక్తలు, ఆయన నీకు ఇచ్చినటువంటి సేవకుని మీద. సో దేవుడిది మొదటి స్థానం కావాలి, సేవకుడిది రెండో ప్లేస్ కావాలి. కానీ సేవకుడిది మొదటి ప్లేస్ అయి దేవుడికి రెండో స్థానం ఇచ్చే దరిద్ర కొట్టు స్థితికి విశ్వాసగణం దిగజారరాదు ఎప్పుడు, ఎన్నడూ కూడా. లేదండి, మా అయ్యగారు చాలా ప్రేమ గలవాడు. కొంతమందిని కదిలిస్తే చాలు, పొద్దస్తమానం అయ్యగారు 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 అయ్యగారు. అరే, ఏసై గురించి ఏమన్నా 4 ముక్కలు చెబుతాడంటే ఏసై గురించి తక్కువను, అయ్యగారి గురించి ఎక్కువ. ఆఖరికి నన్ను వెంబడించిన ఆత్మీయ బిడ్డలైనా నాకు ఇష్టం ఉండదు, అలా చేయొద్దు. నేను కష్టపడి మీకు నేర్పుతున్నాను ఏంటంటే మీరు దేవుణ్ణి నేర్చుకోండి, ఏసైను నేర్చుకోండి, ఏసైతో కనెక్ట్ అవ్వండి. మీరు ఏసయ్య, ఏసయ్య మీరు. అలా మీరు లింక్ అవ్వాలని నేను ఆరాటపడుతున్నాను. కానీ మీరు ఎవరి దగ్గరికి పోయినా కొంతమంది నాతో వచ్చి చెబుతున్నారు, శాలేమన్నా ఎక్కడ పోయినా సరే ముందు నీ గురించే చెబుతాను నేను అంటారు. మీకు దండం పెడతాను, నా గురించి చెబితే ఎవడు మారడు, నా గురించి చెబితే ఎవడు మారడు. నా దేవుడి గురించి చెప్పండి, నా దేవుడి గురించి చెప్పండి, అప్పుడు బ్రతుకులు మారుతాయి. ఎందుకంటే నేను పైకెత్తబడిన ఎడల అనేకులను ఆకర్షించుకొందును అన్నాడు యోహాను సువార్తలో యేసయ్య. అంతేగాని నన్ను పైకెత్తితే నేను ఆకర్షించలేను, అంత సీన్ నాకు లేదు. ప్రాణం పెట్టింది ఆయన, రక్తసిక్తం అయింది ఆయన, మహిమను వదిలిపెట్టింది ఆయన, పడాల్సిన బాధలన్నీ పడ్డది ఆయన. కాబట్టి ఎవరు పైకెత్తబడాలి? నా ప్రభు పైకెత్తబడాలి. ఎవరు ఘనపరచబడాలి? నా యేసు ఘనపరచబడాలి. ఎవరు మహింపరచబడాలి? నా ప్రభువే మహింపరచబడాలి. అది నువ్వు చేయగలిగితే అప్పుడు అనేక మంది ఆకర్షింపబడతారు. ఇప్పుడు నేను వరుసగా వాక్యాలు చెప్పుకుంటూ వస్తున్నా, డైలీ వింటున్నారా? దాదాపు 9 మందిరాలు ప్రతిష్ఠ అయినాయి. ప్రతి ప్రతిష్టలోనూ నేను చేసే ఉపదేశం మీకు అర్థమవుతుందా? నా ప్రభువుని, ఆయన సిలువని, ఆయన సత్య సువార్తని, ఆయన ప్రేమని, ఆయన కనికరాన్ని, ఆయన నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను, ఆయనను గణపరుచుకుంటా ఉంటాను.
ఆయనను నేను పైకెత్తినందున, ఆయనను పాడినందున, ఆయనను కీర్తించినందున, ఆయనను ఘనపరిచి మాట్లాడినందున అనేక మంది ఆయన తట్టు ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే వాక్యం నెరవేరుతుంది. వాక్యం అలా కాకుండా పోయిన దగ్గరల్లా నేను తోపు పుట్టింగు, నేను అంతా ఇంత నెచ్చులు పడ్డాను అనుకో, నా గురించి ఎక్కువ చెప్పాను అనుకో, ఎవ్వరు ఆకర్షింపబడరు. ఆపురా స్వామి, ఆకలి అవుతుంది అంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన దగ్గర ఆ పవర్ లేదు. పవర్ ఎవరి దగ్గర ఉందో తెలుసా? నజరేయుడగు యేసు దగ్గర ఉంది. ఆయన నామము పైకెత్తబడాలి, ఆయన వ్యక్తిత్వం వెదజల్లబడాలి, ఆ పరిమళం. అప్పుడు ఆకర్షించబడతారు ప్రజలు. ఎందుకంటే ఆకర్షణ శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయనే చెప్పాడు, నేను పైకెత్తబడిన ఎడల, అంటే సిలువనెక్కిన ఎడల అనేకులను ఆకర్షించుకుందును అనే కాదు, మీరు నన్ను పైకెత్తిన ఎడల అనేకులు ఆకర్షింపబడతారు అని కూడా. అందుకే యేసయ్య గురించి వర్ణించి 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 చెప్పుకోవడానికి ఇష్టపడతా నేను. అందుకే పోయిన దగ్గరల్లా నా తండ్రి కృపతో అనేక ఆత్మలకు బాప్తిస్మాలు ఇచ్చుకుంటూ వస్తున్నాను.